హాయ్ బామ్మగారి వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఎగ్గు మంచూరియా ఎలా తయారు చేయాలో నేర్పిపోతున్నాను. మీరు కూడా నేర్చుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్ చేసుకున్న ఎగ్గు 3, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, గరం మసాలా, సాల్ట్, మైదా, కార్న్ పౌడర్. ముందుగా కార్న్ పౌడర్ కొద్దిగా తీసుకున్నాం, మైదా కొద్దిగా తీసుకున్నాం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ బాగా కలుపుకొని కొద్దిగా లూజ్గా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ ఎక్కింది. వేడిగా ఆయిల్ ఈ విధంగా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఒక్కొక్క పీస్ ఇలా తీసుకొని ఈ విధంగా దీంట్లో ఇలా వేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్? మీరు కూడా ఎగ్గు మంచూరియా ఇలాగే తయారు చేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు రెస్టారెంట్లో పోయామంటే 150 రూపాయలు అవుతుంది. మన ఇంట్లో చేసుకుంటే 50 రూపాయలతో అయిపోతుంది. చూసి ఈ విధంగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు మంచూరియా చేసే విధానం చూపిస్తాను, ఎలా చేయాలో. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఈ విధంగా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకుంది. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న ఆనియన్స్ ఒకటి, రోస్ట్ చేసుకోండి. ఆనియన్స్ని బాగా ఇలా ఆనియన్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, బాగా వేగాలి. వేగిన తర్వాత లైట్గా వాటర్, కొద్దిగా వాటర్ కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం, కొద్దిగా చిల్లీ, కొద్దిగా టమాటా సాస్, కొద్దిగా సోయా సాస్,
దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత ఇలాగే గోబీ మంచూరియా అయినా చేసుకోవచ్చు, చికెన్ మంచూరియా అయినా చేసుకోవచ్చు. మెటీరియల్ ఇదే మొత్తం. ఇది ఇందులో వేసేయాలి. రెస్టారెంట్లో హోటల్లో చేస్తే కలర్ వేస్తారు కాబట్టి కొంచెం ఎర్రగా కనిపిస్తుంది. మనం కలర్ వేయలేదు, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కలర్ వేయలేదు. ఇంకా బాగా రోస్ట్ చేసుకొని దగ్గర అయిన తర్వాత లైట్గా కొత్తిమీర. ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ మంచూరియా తయారైపోయింది. మళ్ళీ చేసే విధానం మీకు చెప్తాను. 3 బాయిల్ ఎగ్స్, 1 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, మైదా, కార్న్ పౌడర్, చిల్లీ సాస్, సోయా సాస్, టమాటా సాస్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మీ హాయ్ ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. తినండి, చేసి చూడండి మీరు ఇంట్లో చేసుకొని. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.